రోజున మత్స్యకారులకు సంబంధించి చేప పిల్లలు వదలడానికి నేను నాతో పాటుగా కలెక్టర్ గారు ఏడీపీ చేప పిల్లలు సోమశిల రిజర్వాయర్లో అంటే శ్రీశైలం రిజర్వాయర్లో వదలడానికి వచ్చాం. వదిలే సందర్భంలో ఆ చేప పిల్లలు చూసినప్పుడు వాస్తవంగా ఇటువంటి పెద్ద రిజర్వాయర్ అంటే 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టున చెరువులన్నింటినీ కూడా 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ ఉండాలి. అంటే 3 ఇంచుల నుంచి 4 ఇంచుల సైజు చేపలు ఉండాలి. ఇది శ్రీశైలం రిజర్వాయర్. ఆ చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో 80% చేపలు లేవు. ఆ లెక్క ప్రకారం సైజు లేవు. అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. శాంపుల్కు 4-5 పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టింది. మిగతా సైజులని చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి. సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. అదే ఒకవేళ చిన్న అంటే 100 ఎకరాల కంటే ఉన్నట్టు చిన్న చెరువు చిన్న కుంటలు అయితే అది 25 mm 30 mm ఉంటుంది. వాటి సరిపోతాయి, పెద్దవాటి సరిపో. అందుకని ఇప్పుడు కలెక్టర్ గారిని మత్స్యశాఖ వలన అధికారిని ఆదేశించడం జరిగింది. ఇక్కడ నాగర్కర్నూలు జిల్లా కాదు, వనపర్తి కాదు, అవిభక్త మొత్తం పాలమూరు జిల్లా అయినా వేరే ఎక్కడైనా మేము నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ ఉన్నాను నేను. అంటే మహబూబ్నగర్ పాత అవిభక్త అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ చేపలు వదిలిపెట్టాలన్నా వారం రోజులు మొదలై ఏ చెరువులో ఎన్ని గంటలకు చేప పిల్లలు వదులుతారో ఆ సమాచారాన్ని కలెక్టరు వెబ్సైట్లో, ఫిషరీస్ డిపార్ట్మెంటు వెబ్సైట్లో అంటే కంప్యూటర్లో, దాంతోపాటుగా సంబంధిత జిల్లా కలెక్టర్లకు, సంబంధిత ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే సమాచారాన్ని మేము కూడా మా యొక్క స్టాఫ్ ద్వారా, కలెక్టర్ స్టాఫ్ ద్వారా వాట్సాప్లలో వాటన్నిటిని కూడా షేర్ చేస్తే వాటిని వైరల్ చేయడం జరుగుతుంది. సో దాన్ని చూసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, బెస్తవాళ్ళు, ముదిరాజులు, అక్కడ ఆ సభ్యులు ఎవరికి ఉంటారో, ఆ చేపలు పట్టే సొసైటీకి సంబంధించిన సభ్యులు ఉంటారో ఆ అందరి సభ్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి పొరపాటు జరగవు. సో దానికి ఆదేశించడం జరిగింది. అందుకనే ఈ నియోజకవర్గాలు కానీ ఈ జిల్లాలో కానీ అందరి ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చి, అట్లాగే అందరూ మత్స్యకారుల సంఘాలకు సమాచారం ఇచ్చి ఈ పంపిణీలో వాళ్ళందరూ భాగస్వామ్యం చేసి వాళ్ళకి తెలియజేసి పంచాలి. రోజుగా ఈరోజు మీకు రాకపోతే చిన్న సైజు మీకు మెజారిటీగా ఎక్కువ శాతం. సో కాబట్టి దీన్ని ఆదేశించడం జరిగింది. ఇది ఒక అంశం.